హలో ఇయర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మరి కొద్ది గంటల్లో రాబోతుంది. సుజిత్ డైరెక్షన్ లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజీ వస్తుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ గ్లిమ్స్ తోనే సినిమా మీద బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచాడు సుజిత్. సాహో తర్వాత 3-4 ఇయర్స్ దాకా గ్యాప్ తీసుకున్నాడు. మంచి డైరెక్టర్ మేకింగ్ పరంగా సాహో అనేది కమర్షియల్ హిట్ అయినా కాకపోయినా ఆ సినిమా మేకింగ్ పరంగా ఇంత చిన్న కుర్రాడు మంచి యంగ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఇంత మంచి స్టార్ కాస్ట్ తో ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడనే ఫీలింగ్ వచ్చింది. అయితే ఆ తర్వాత అతనికి రీమేక్ సినిమాల ఆఫర్లు మెగాస్టార్ చిరంజీవి నుండే రీమేక్ సినిమా ఆఫర్లు వచ్చాయి, కానీ అది రిజెక్ట్ చేశాడు. అతనికి నచ్చలేదు. బేసికల్ అది ఏ సినిమా కూడా మీకు తెలిసి ఉండొచ్చు. తెలిస్తే మీరు కామెంట్ చెప్పండి. అది పక్కన పెడితే ఇక ఓజీ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని అయి ఉండి ఓజీ కథతో ఆయన్ని కలవటం, ఆయన్ని ఒప్పించటం, ఇక సినిమా 3 ఇయర్స్ నుండి 2.5 ఇయర్స్ వరకు సెట్స్ మీద ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి డివివి ఎంటర్టైన్మెంట్స్ డివివి దానయ్య నిర్మించారు ఈ సినిమాని. ఈ సినిమా బడ్జెట్ 250 crores దాకా అయింది. అంటే సాహో సినిమా ఈక్వల్ రేంజ్ బడ్జెట్ తో వస్తున్నారు. ఇంకోటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా ఇది సెకండ్ హైయెస్ట్. ఐ థింక్ హరిహర వీరమలకు కూడా భారీ బడ్జెట్ పెట్టారు. అది ఇంకా సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి ఇప్పుడే దాని గురించి ఏం మాట్లాడలేం, కానీ ఓజీ సినిమాకి 250 crores బడ్జెట్. ఇది హ్యూజ్ కాస్ట్, హ్యూజ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి ఉన్న బజ్ కి ఉన్న బజ్ కి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ఆల్మోస్ట్ నాన్ థియేటికల్ రైట్స్ లోనే 130 crores వరకు ఈ డిజిటల్ రిలీజ్, ఆడియో, శాటిలైట్ ఇవన్నీ కలిపి, శాటిలైట్, ఆడియో, డిజిటల్, ఓటీటీ అన్ని నాన్ థియేటికల్ రైట్స్ రూపంలోనే 130 crores వరకు కవర్ అయింది. థియేట్రికల్ రైట్స్ 170 crores అనమాట. ఓజీ సినిమా థియేట్రికల్ రైట్స్ 170 crores పాన్ వరల్డ్, మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ గా 170 crores బిజినెస్ రిలీజ్ అవుతుంది. బజ్ బాగుంది, మంచి ట్రైలర్ కూడా సూపర్ హిట్ అయింది. కాబట్టి సినిమా ఏమాత్రం క్లిక్ అయినా ఈ వీకెండ్ లోనే, అంటే ఈ దసరా హాలిడేస్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక మంచి అవకాశం అన్నమాట. సో టోటల్ గా 300 crores టేబుల్ బిజినెస్ తోనే రిలీజ్ అవుతుంది. అంటే బడ్జెట్ 250 crores అయితే బిజినెస్ 300 crores అయింది. అంటే 50 crores టేబుల్ ప్రాఫిట్ తోనే ఈ ఓజీ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పొచ్చు. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసమే, అతని స్వాగ్, స్టైలిష్ యాక్షన్ కోసమే సుజిత్ మళ్ళీ రిపీటెడ్ ఫుట్ ఫాల్స్ ఉంటాయనేసి గట్టి నమ్మకంగా చెప్తున్నాడు. అది ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది మరి కొద్ది గంటల్లో, జస్ట్ ఫ్యూ అవర్స్ లో సినిమా చేస్తుంది కాబట్టి అది చూసి చెప్పొచ్చు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.